వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు మిన్నంటాయి. పెరిగిన ధరలు, కరెన్సీ పతనంతో 4 రోజుల క్రితం వ్యాపారాలు ప్రారంభించిన నిరసనల్లో విద్యార్థులు సహా అన్ని వర్గాల ప్రజలు క్రమంగా పాల్గొనడంతో తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఆందోళనకారులు స్థానిక ప్రభుత్వ కార్యాలయాలను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు వీడియోలు వైరల్ అవుతున్నాయి. వీరిని చెదరగొట్టేందుకు పోలీసులు కాల్పులు జరుపుతున్నారు. ఇప్పటికే అణు ఆంక్షల ఎఫెక్ట్ ఆ దేశంపై తీవ్రంగా పడగా ఇప్పుడు ఇంధనం సంక్షోభం, నీటి కొరత, గాలి కాలుష్యం, ఇంటర్నెట్ నియంత్రణతో ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. అంతర్జాతీయ ఆంక్షలు, న్యూక్లియర్ ఒత్తిళ్లు, ఇజ్రాయెల్తో జూన్లో జరిగిన ఘర్షణ పరిణామాలు ఈ క్షీణతకు ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ రాజీనామా చేసినా ప్రజలు శాంతించలేదు. కరెన్సీ రియాల్ విలువ పడిపోవడం, దారుణ పరిస్థితులు నిరసిస్తూ టెహ్రాన్లో వ్యాపారులు వీధుల్లోకి వచ్చి ఆందోళనలో పాల్గొంటున్నారు. దేశంలోని పలు నగరాలు, పట్టణాల్లో 3 రోజులుగా నిరసనలు కొనసాగుతున్నాయి. అమెరికా డాలర్తో పోలిస్తే రియాల్ విలువ దారుణంగా పడిపోవడంతో ఆదివారం టెహ్రాన్లోని గ్రాండ్ బజార్లో ఉన్న వ్యాపారులు నిరసనకు దిగారు. అప్పటి నుంచి ఆందోళనలు కొనసాగుతున్నాయి. అవి కరాచ్, హమేదాన్, కెష్మ్, మలాడ్, ఇన్ఫాన్, కెర్మాంష్, షిరాజ్ కు విస్తరించాయి. ఆర్థిక సంక్షోభం వల్ల ఇరాన్లో ఆహార పదార్థాల ధరలు 72%, ఆరోగ్య సంబంధిత వస్తువుల రేట్లు 50% పెరిగాయి. ఇంధన ధరల పెంపు, పన్నుల పెంపు ప్రతిపాదనలు ప్రజలపై మరింత భారాన్ని పెంచాయి. ఈ నేపథ్యంలో ఆది సోమవారాల్లో టెహ్రాన్, హమదాన్, ఇన్ఫహాన్, షిరాజ్ వంటి నగరాల్లో వ్యాపారులు, దుకాణదారులు తమ షాపులను మూసివేసి నిరసనలకు దిగారు. ప్రభుత్వం ఆందోళనకారులను చర్చలకు పిలిచినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. 10 విశ్వవిద్యాలయాల విద్యార్థులు ఆందోళనలో పాల్గొంటున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. నియంతలకు మరణ శిక్షణ విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులతో ర్యాలీలు చేశారు. వీరికి తోడుగా కార్మికులు, నర్సులు, గని కార్మికులు కూడా సమ్మెలు, ధర్నాలు చేపట్టారు. ఆర్థిక సంక్షోభం నుంచి ప్రజలను కాపాడే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇరాన్లో ఆందోళన నేపథ్యంలో రాజీనామా చేసి సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ మహమ్మద్ రెజా ఫర్జీన్ స్థానంలో ఆర్థిక శాఖ మాజీ మంత్రి నాసిర్ హెమ్మతిని ప్రభుత్వం నియమించింది. అధ్యక్షుడు మసౌద్ నేతృత్వంలోని కేబినెట్ ఆయా నియామకానికి ఆమోదముద్ర వేసింది. వాస్తవానికి ఆర్థిక మంత్రిగా ఉన్న హెమ్మతిని తనపై వచ్చిన విమర్శలకు 2024 మార్చిలో పార్లమెంట్ తొలగించింది. ఆర్థిక సంక్షోభం కారణంగా ఇరాన్లో అశాంతికి కారణమవుతోంది. ఇప్పటి వరకు ప్రజలు దాచుకున్న డబ్బులు ఖర్చయిపోతున్నాయి. ఆహారం, ఔషధాలు కొనలేని స్థాయికి చేరుకున్నాయి. తాగునీరు, విద్యుత్ సరఫరాల్లో తరచూ అంతరాయాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఇది కేవలం పేదలకే కాదు, మధ్యతరగతి కుటుంబాలకు ఈ కష్టాలు తప్పడం లేదు. ఇదిలా ఉంటే ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. ప్రభుత్వం ఒకవైపు ఆందోళనకారులతో చర్చలు జరుపుతూనే మరోవైపు కఠినంగా అణిచివేసేందుకు సిద్ధమవుతోంది. నిరసనకారులు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే తగిన విధంగా స్పందిస్తామని ఇరాన్ ప్రాసిక్యూటర్ జనరల్ మహ్మద్ మహేదీ అజాద్ హెచ్చరించారు. శాంతియుత ఆందోళనతో ఇబ్బందులు లేవని ఆయన స్పష్టం చేశారు.